నీళ్లు పోసుకున్న సరస్వతికి సీతతోనే పసుపు కుంకుమలు పెట్టించి గాజులు వేయించి ఒడి నింపించారు. దానికి కడుపుపోయే పరిస్థితి తీసుకొచ్చి హాస్పిటల్లో వేశారు. అత్తయ్య, డొంక తిరుగుడొద్దు. మీరు ఏమనాలనుకుంటున్నారో నేరుగా అనండి. డొంక తిరుగుడుగా మాట్లాడడానికి నేనేమీ లేని వంక పెట్టడం లేదు. ఉన్న నిజమే అంటున్నాను. గొడ్రాలివి. నువ్వెగేసుకుని కడుపుతో ఉన్న బిడ్డకి ముందుగా సీమంతో మొదలుపెట్టి ఇంటి మొదటి బిడ్డని కనకుండా చేశావు. పెద్దమ్మా, పెద్దది నా కొడ్రాలు కాదు. తను కావాలనే కొన్నాళ్ళు పిల్లలు వద్దనుకుంది అనే విషయం ముందు తెలుసుకో. అది కాక సరస్వతి కాల్జారి కింద పడితే దానికి వదిన్ని కారణం చేసి మాట్లాడతావేంటి? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? ఆచారాలకు పెద్దవాళ్ళు చెప్పిన దానికి ఎదురెళ్తే జరిగే అనర్థాలకి సీతే కారణం అవ్వాల్సిన అవసరం లేదు. అర్హత లేని వాళ్ళు సాంప్రదాయాల్ని కాలదంతే ఇదిగో ఇలాగే కాలు జారిపడి ప్రమాదాలు తెచ్చుకుంటారు. పెద్దమ్మా, నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుకో. ప్రతి దానికి ఏదో ఒకటి పూసుకొని పెద్దొద్దుని మాట్లాడడం నీకు ఆనమైతే అయిపోయింది. సరస్వతి వదినికి ఏం కాదు, అనవసరంగా మాటలు జారబాక. ఇందులో అనవసరమేముంది నాని బావా? నెలలు నిండిన గర్భిణి కాలు జారిపడ్డం అంటే చిన్న ముచ్చట్నా? ఇంకా సరస్వతక్క కడుపు పోయినట్టే. ఎన్ని సినిమాలు చూడలే. బుద్ధి లేకుండా మాట్లాడుకు చిట్టి. ఎక్కడేం మాట్లాడాలో తెలియకపోతే ఎలా? చిట్టినని ఏం లాభం అక్క? సరస్వతి పడే అవస్థ చూస్తుంటే తెలుస్తూనే ఉంది కదా. 9 నెలల్లో రావాల్సిన నొప్పులు 7వ నెలలో పడుతోంది. దీన్ని బట్టి అర్థం కావట్లేదా సరస్వతి కడుపులో ఉన్న బిడ్డ ఉంటుందో లేదో? ఆపండి. అసలు ఏమైంది మీకు? సమయం సందర్భం లేకుండా నోటికొచ్చిందల్లా మాట్లాడే దరిద్రం ఎందుకు పట్టింది? అరే, సాటి వాళ్ళకి కష్టం వస్తేనే అయ్యో అంటూ జాలిపడే మనుషులు మనం. అరే, మన ఇంట్లో మనిషి కష్టంతో హాస్పిటల్లో చేరితే బాగుండాలని కోరుకోవటం, ఏం కాదని శ్రవణ్కి ధైర్యం చెప్పడం పోయి నోటికొచ్చిన చెడంతా అంటారేంటి? మనం పాజిటివ్గా ఉంటే అంతా పాజిటివ్గానే ఉంటుంది. అలా ఉండటం నేర్చుకోండి ముందు. డాక్టర్, ఏంటి కండిషన్?
డాక్టర్, కండిషన్ ఏంటి? నా వరదలకి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏ ప్రాబ్లం లేనట్టే కదా? చెప్పండి డాక్టర్, తల్లికి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏ ప్రాబ్లం లేనట్టే కదా? సారీ, కింద పడ్డం వల్ల కడుపులో పిండం చెదిరిపోయింది. పెరుగుతున్న బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఏం చెప్తున్నారు డాక్టర్? అవును మేడం, కడుపులో బిడ్డ చనిపోయింది. మీరింతమంది ఉన్నారు, అన్నీ తెలిసిన వాళ్ళు. కడుపుతో ఉన్న ఆడపిల్లని గాజుబొమ్మలా చూసుకోవాలని తెలీదా? మేం రోజూ ఎన్నో కేసులు చూస్తున్నాం. నిర్లక్ష్యం వల్ల కడుపులోనే పుట్టబోయే బిడ్డని దూరం చేసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు మీరు. మీరు కూడా ఇలా చేస్తే ఎలాగండి? అనుకుందంతా అయ్యింది. ఇప్పుడేమంటారు అందరూ? ఎరా పెద్దోడా, అనవసరంగా నోరు పారేసుకోవద్దు అన్నావు. కడుపులో పెరుగుతున్న బిడ్డ దూరం అయింది. దీనికి నా మాట కారణమా, మీరు తొందరపడి చేసిన పని కారణమా? ఎరా శంకరు, మీ మరదను పడిపోవడానికి మీ వదిన పసుపు కుంకుమలు పెట్టడానికి సంబంధం లేదా? ఇప్పుడే ఉంటావు. నాని, సరస్వతికి ఏమీ కాదు అన్నావు. కడుపులో బిడ్డ చచ్చింది, దీనికే ఉంటావు. నువ్వు చెప్పవే సీత, నీ వల్ల కాదా సరస్వతి కడుపులో బిడ్డ చచ్చింది? నీ బుద్ధులేని పని వల్లే కదా ఈ ఇంటికి రావాల్సిన వారసుడు కడుపులోని ఛిద్రమైంది. ఒరే రామరాజు, కోడళ్ళు మూటగట్టుకునొచ్చిన పాపమే ఈ ఇంటిని వెంటాడుతోంది. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు, ఎవ్వరూ కాపాడలేరు. ఆక్సిజన్ లెవెల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? చెక్ చేస్తున్నాం డాక్టర్. ఇంజెక్షన్ రెడీ చేయండి. సిస్టర్, ఆ సిలిండర్ పెట్టు.
శ్రవణ్, ఒక్కసారిగా నా కలంతా ఇలా చెదిరిపోయిందేంటుద్రా. సరస్వతికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఎక్కువసేపు మాట్లాడుకుంది మాకు పుట్టబోయే బిడ్డ గురించే. సరస్వతికైతే ఎప్పుడూ అదే ఊసు, అదే ధ్యాస. పుట్టబోయే బిడ్డ అలా ఉండాలి శ్రవణ్, ఇలా పెంచాలి శ్రవణ్ అని ఎన్నో ఊహలు వదిన తనకి. ఆడపిల్లైతే తనలా ఉండాలని, అదే మగపిల్లాడు పుడితే నాలా ఉండాలని ఏవేవో ఊహలు సరస్వతిలో. తను కలలు కంటున్న బిడ్డ కడుపులోనే చచ్చిపోయింది అంటే నా భార్యకి నేనేం సమాధానం చెప్పాలొదినా? ఏం సమాధానం చెప్పాలి? తల్లిని కాబోతున్నానని ఆశలు పెంచుకున్న సరస్వతికి బిడ్డ పుట్టదు అని నేనెలా శ్రద్ధ చెప్పాలి? తన దుఃఖానికి నేనెలా ఆనకట్ట వేయాలొదినా? ఎలా ఆనకట్ట వేయాలి? ఊరుకో శ్రవణ్, నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? పుట్టబోయే బిడ్డ కడుపులోనే మొగ్గగానే రాలిపోయింది అంటే సరస్వతి మానసిక వేదన నరకప్రాయమే. కానీ మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు? మన తలరాతలా ఉంది. ధైర్యంగా ఉండి సర్దుకుపోవడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదు. మన చేతుల్లో ఉన్నదాన్ని మనమే చేతులారా నాశనం చేసుకున్నావేమో వదినా. ఏమంటున్నావు శ్రవణ్? పెద్దమ్మ చెప్పినట్టు ముందు నువ్వు ఒడి నింపకపోయుంటే బాగుండేదేమో. పెద్దమ్మ వద్దంటే మేం వాదిని పెట్టుకోకపోతే సరిపోయేదేమో. నువ్వు గాజులు తొడకుండా పసుపు పెట్టకుండా ఉండుంటే ఈ అనర్థం ఆగేదేమో. నీతో ముందు కార్యక్రమం మొదలుపెట్టించి చేతులారా కడుపులో పెరుగుతున్న బిడ్డని దూరం చేసుకున్నావేమో అనిపిస్తుంది వదినా. వదినా, మన కుటుంబం చల్లగా ఉందంటే దానికి కారణం నువ్వు వదినా. రంగులన్నీ వెలవెలబోయే ఒక్కసారిగా ముత్యమంటి ఎవరో అన్న మాటల్ని పట్టించుకొని నువ్వు వెనకడుగు వేస్తే ఇప్పుడే నేను ఈ సీమంతాన్ని క్యాన్సిల్ చేస్తాను. నిన్ను చూస్తుంటే ఆనాటి సీతమ్మే అన్నట్టుగా చిమ్మ చీకటిలో ఒంటరిగా ఇంటిని కళ్ళలో సంద్రమే దాచుకున్నావులే కంచెలా ఇంటినే కాచావులే మరు జన్మని రామ సక్కని సీత. నీ వల్ల కాదా సరస్వతి కడుపులో బిడ్డ చచ్చింది? మారా సక్కని సీత.
పెద్దమ్మ చెప్పినట్టు ముందు నువ్వు ఒడి నింపకపోయి ఉంటే బాగుండేదేమో. సీత, పుట్టబోయే బిడ్డ దూరమైంది అన్న బాధలో శ్రవణ అలా అన్నాడే కానీ నువ్వు తప్పు చేశావని వాడి ఉద్దేశం కాదు సీత. లేదండి, తప్పు నా వల్లే జరిగింది. ఆడదానికి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలండి. నాకు బిడ్డలు పుట్టే అవకాశం భగవంతుడు నాకిచ్చినా కూడా మందులు వాడి నా అదృష్టాన్ని నేను చెరిపేసుకున్నాను. మరొక గర్భవతిని ఆశీర్వదించి భాగ్యాన్ని దూరం చేసుకున్నాను. నేను ముందుగా ఆశీర్వదించిన సరస్వతి కడుపులోనే బిడ్డని పోగొట్టుకోవాల్సి వచ్చింది. సీత, నువ్వెందుకు బాధపడతావు? మన ఇంటి జాతకానికి వారసుడు పుట్టే యోగం లేదేమో. జరిగిన దాంట్లో నీ ప్రమేయం ఏమీ లేదు. అది మనసులో పెట్టుకుని శ్రవణ అన్న మాటలు పట్టించుకోవద్దు. సిస్టర్, ఎవ్రీ 10 minutes నాకు అప్డేట్ ఇస్తూ ఉండండి. ఆక్సిజన్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. సెలైన్ కూడా కరెక్ట్ గా సెట్ చేయండి. ఓకేనా? ఓకే డాక్టర్.